హలో ఫ్రెండ్స్, రోజ్ ఫ్లవర్ ఇప్పింది పింక్. ఇక్కడ కొన్ని టేబుల్ రోజెస్ వచ్చినాయి. ఇవి వంటి రెక్క పింక్, ఎల్లో 2 కలర్స్తో చాలా బాగుంటాయి. ఇవి చిన్న కొమ్మ పెట్టినా వచ్చేస్తాయి ఈజీగా. ఇప్పుడు బాగా వస్తున్నాయి ఈ మంత్లో. ఇటువైపు ఇంకా కొన్ని వచ్చినాయి. ఈరోజు మెంతికూర కోసేస్తున్నాను. టబ్లో వేసాను. టమోటో ప్లాంట్. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి, కోస్తున్నాను. ఈరోజు 2 ఫ్లవర్స్ వచ్చినాయి. ఇక్కడ మ్యారీగోల్డ్ ఫ్లవర్ ఇప్పింది. ఇది హాఫ్, ఇది ఇంకా ఇప్పదు, కోసేసాను. హాఫ్ బంతి. ఇక్కడ కొన్ని ధనియాలు వేసాను, కొత్తిమీర వచ్చింది. రణపాల ప్లాంట్ ఫ్లవర్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఈ ట్రేలో పెట్టాను కదా, కొన్ని మొక్కలు బాగా వచ్చినాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్కి వస్తున్నాను. ఇక్కడ ఫ్లవర్ సీడ్స్ వేసాను, స్టార్ట్ అయినాయి మొక్కలు. ఇక్కడ ధనియాలు వేసాను, కొత్తిమీర స్టార్ట్ అవుతుంది. 1 వీక్ అయింది వేసి, త్వరగానే వచ్చేస్తుంది ఈసారి కొత్తిమీర. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి, ఇంకా విప్పలేదు మొత్తం. ఇక్కడ ఫ్లవర్ వచ్చింది, కోసేస్తున్నాను. చామంతి ఫ్లవర్స్, వైట్ చామంతి. క్రీపర్ ప్లాంట్ కొన్ని ఫ్లవర్స్కి వస్తున్నాను. టమోటో ప్లాంటు. ఇందులో మెంతికూర వేసాను. ఇక్కడ టబ్లో ఈరోజు ఈ మెంతికూర కోసేస్తున్నాను, టబ్లో వేసింది. ఇక్కడ పువ్వులు చాలా వరకు కాపు అయిపోతున్నాయి, చాలా వచ్చినాయి. అవి మొక్కలు ఎండిపోయేసరికి మళ్ళీ కొన్ని కొమ్మలు పెట్టాను. ఇక్కడ స్టార్ట్ అవుతున్నాయి మళ్ళీ ఫ్లవర్స్. ఒక్క చెట్టు నుంచే నేను ఇన్ని కొమ్మలు ఒకే కలర్ వచ్చినాయి, అందుకే ఫ్లవర్స్ ఒకే మొక్క నుంచి ఇన్ని పెట్టుకుంటున్నాను. ఈ ఫ్లవరింగ్ అయిపోయేసరికి మళ్ళీ నెక్స్ట్ చిన్న చిన్న కొమ్మలు మళ్ళీ పెడతాను. ఇవి కాపు అయ్యేసరికి మళ్ళీ ఆ ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ కోసేస్తున్నాను మెంతికూర. ఇలా 2 లీవ్స్ ఉన్నప్పుడే ఎక్కువగా తీసుకుంటాను నేను, కోసేస్తాను. విటమిన్స్ ఎక్కువ ఉంటాయి. మైక్రో గ్రీన్స్, పెసలు, ఆవాలు ఇవి కూడా చాలా బాగా వస్తాయి. ఇటువైపు కోసేస్తున్నాను. చాలా బాగా వచ్చింది. ఒక సైడ్కి మటుకి కొంచెం పడిపోయింది. చిన్న డబ్బాలో వేసా, అందులో అయితే చాలా బుషీగా వచ్చింది. అది మొత్తం కోసేసాను. అందులో మనీ ప్లాంట్ పెట్టి చుట్టూ మళ్ళీ ఆ ప్లేస్లో ధనియాలు వేసేసాను, కొరియాండర్ సీడ్స్. కొత్తిమీరకి కింద వేసాను ఆల్రెడీ మట్టిలో. 1 వీక్కే చాలా బాగా స్టార్ట్ అయినాయి, మొక్కలు వచ్చేస్తున్నాయి. కొత్తిమీర స్టార్ట్ అవుతుంది. కొన్ని ఎక్కువ వేసాను. ఎక్కువ వేస్తేనే బాగా వస్తున్నాయి, లేకపోతే పలుచగా వస్తాయి.
ఇంకా ఇక్కడ ఉంది, చాలా ఉంది. ఈరోజు చాలానే కోస్తున్నాను, ఎక్కువే వస్తుంది ఆకుకూర. మొత్తం లైన్గా పెట్టేస్తున్నాను, క్లీన్ చేయటానికి మట్టి చాలా ఈజీగా ఉంటుందని. ఒక్కోసారి నేను సిజర్తో మొత్తం కటింగ్ వేసేస్తాను, ఇప్పుడు రూట్స్తో తీస్తున్నాను. చాలా తాజాగా ఉంది ఆకుకూర. ఇదిగోండి, చాలా బాగుంది, చాలా వచ్చింది. కొన్ని ఫ్లవర్స్ ఆకుకూర కోసాను ఈరోజు. మెంతికూర అన్నిటికన్నా త్వరగా వచ్చే ఆకుకూర మెంతికూర. పుదీనా వేసాను ఇందులో.